అధికారం చేతికొచ్చిందంటే చాలు అవినీతిని మొదలు పెట్టేస్తున్నారు ప్రజాప్రతినిధులు. అడిగేవాడు లేరన్న ధీమాతో జనం సొమ్మును ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారు. తీరా అధికారుల లెక్కలకు చిక్కి జనంలో అబాసపాలవుతున్నారు. ఆధారాలతో పట్టుబడినా రాజకీయంగా ఒత్తిడి తెచ్చి కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పవర్ రాగానే పక్కదారి పడుతున్నారు కొందరు సర్పంచ్లు. సర్కారీ సొమ్ముల్ని సొంత ఖర్చులకు వాడేసుకుంటున్నారు. గ్రామాభివృద్ధి నిధుల్ని దుర్వినియోగం చేస్తున్నారు. చేయని పనులకు బిల్లులు పెడుతూ సర్కారీ నిధుల్ని నొక్కేస్తున్నారు. కొందరు సర్పంచ్లు ఫర్నిచర్ కొనుగోలు చేసినట్లు నకిలీ బిల్లులతో నిధులు మింగేశారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 1176 మంది సర్పంచ్లున్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 258 మంది సర్పంచ్లు అక్రమాలు చేసినట్లు కలెక్టరేట్ కు ఫిర్యాదులు వెళ్లాయి. 2 ఏళ్ల పాటు పెండింగ్ లో పెట్టిన పంచాయతీరాజ్ అధికారులు తూతూ మంత్రంగా 110 మంది సర్పంచ్లపైన మాత్రమే విచారణ జరిపారు. 75 మంది సర్పంచ్ల చెక్ పవర్ ను రద్దు చేశారు. ఆరోపణలు రుజువు కావడంతో మరో 65 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసి సరిపుచ్చారు. మిగతా 158 మంది సర్పంచ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అధికారులు. అంతేకాదు స్వాహా చేసిన సొమ్మును కూడా రికవరీ చేయలేదు. సుమారుగా మన జిల్లాలో 254 సర్పంచ్ మీద కంప్లైంట్ రావడం జరిగింది. అన్ని ఎంక్వైరీ చేయడం, కొన్ని ప్రతి వారం ఒక 5-6 కంప్లైంట్స్ వస్తున్నాయి. కొంతమంది సర్పంచులు అవగాహన లేక నిధులు డ్రా చేసులో అవతకులు పాల్పడుతున్నారు. కొంతమంది తెలిసి చేస్తున్నారు. ఈ విధంగా ఒక 10% మంది సర్పంచ్ తెలిసి చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతోనే అధికారులు వెనకడుగు వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కొంతమందిపై చర్యలు తీసుకుని మిగతా వారిని వదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 27 లక్షల నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఒక్క ఆలేరు సర్పంచ్ పై మాత్రమే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు చేపట్టారు అధికారులు. విచారణ చేసిన తర్వాత కంప్లీట్గా వాళ్ళ కంప్లైంట్ దారుల సమక్షంలో విచారణ చేసిన తర్వాత రిపోర్ట్ తయారైన తర్వాత వాళ్ళకు కూడా రిపోర్ట్ ఇస్తున్నాం. ఎందుకంటే ఏమేమి విచారణ చేసింది ఈ రిపోర్ట్ ఇస్తున్నాం. తర్వాత సర్పంచ్ నోటీస్ ఇచ్చిన తర్వాత సర్పంచ్ జవాబు ఇస్తే కూడా ఆ జవాబు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు ఒకవేళ జవాబు ఇచ్చిన తర్వాత కూడా కొన్ని వర్క్స్ లేవు అన్నప్పుడు మాత్రం సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు. అవినీతికి పాల్పడిన సర్పంచ్లపై చట్ట ప్రకారం కఠినమైన శిక్షలు అమలు చేయాలంటున్నారు జనం. వారి పదవులు రద్దు చేయడంతో పాటు మరోసారి పోటీ చేయకుండా కండిషన్ పెట్టాలంటున్నారు. అలా చేస్తేనే ప్రజాప్రతినిధులు సక్రమంగా పనిచేసే అవకాశం ఉందంటున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన సర్పంచ్ల పదవులు రద్దు చేయడంతో పాటు కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు జనం.